ఏపీలో ప్రభుత్వ పెన్షనర్ల పరిస్థితి దారుణంగా తయారైందని అసోసియేషన్ ఫర్ ఏపీ సెటిలర్స్ ఇన్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు, టీచర్లకు సకాలంలో పెన్షన్లు అందడం లేదన్నారు. పెన్షన్దారులకు 1వ తేదీన పెన్షన్ అందకపోతే వారు ఎలా బతకాలని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు కూడా విడుదల చేయడం లేదన్నారు. 4.5 సంవత్సరాల నుంచి సమస్యలపై గళం విప్పుతున్న జగన్ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఓటుతో సమాధానం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షన్దారులు సకాలంలో వారికి రావాల్సిన లబ్ధులు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్దారులకు అయితే 1వ తరగతి పెన్షన్ రాకపోతే మటుకు వారి జీవనోధానమే తలకిందలే పరిస్థితి ఏర్పడింది. మరి ఉద్యోగులు దాచుకుని జీపీఎఫ్ డబ్బులు కానీ, సరెండర్లు, ఎన్కాష్మెంట్ విషయాల్లో కానీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయడం చాలా ఉద్యోగ వర్గానికి చాలా నిరాశజనకంగా ఉంది. అంటే పెన్షన్, ముఖ్యంగా పెన్షన్దారులకి 70 సంవత్సరాలు నిండిన తర్వాత వాడికి ఎడిషనల్ క్వాంటం అనేది అప్లై చేస్తున్నారు. కానీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 70 వచ్చిన వెంటనే ఇవ్వాలని ఉంది. కాబట్టి ప్రభుత్వం 70 సంవత్సరాలు వచ్చిన వారందరూ కూడా ఈ ఎడిషనల్ క్వాంటం అప్లై చేసేట్టుగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నాం. సకాలంలో మన ఓటు హక్కును ఉపయోగించుకుని ప్రభుత్వానికి సరైన గుణపాఠం నేర్పాలని